డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో లొల్ల గ్రామంలో దళితులకు చెట్టు పట్టా పథకం కింద కేటాయించిన భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు దళిత బహుజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గ్రామంలోని ఇరిగేషన్ కాలువగట్టుపై 1987-88 సంవత్సరాలలో 9 మంది దళిత లబ్ధిదారులకు చెట్టు పట్టా పథకం కింద ఒక్కొక్కరికి 60,000 చొప్పున కొబ్బరి మొక్కలు నాటి జీవనోపాధి కల్పించారని నాయకులు తెలిపారు. అయితే ఈ పథకంలో లబ్ధిదారుడైన దిగుమర్తి రాజారావు మాదిగకు సంబంధించినటువంటి కొబ్బరి చెట్ల నుంచి గత 15 సంవత్సరాలుగా కొబ్బరికాయలు తీసుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొబ్బరికాయలు తీసుకునే ప్రయత్నం చేయగా కల్లూరి వెంకటేశ్వరరావు తమవేనంటూ అడ్డుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పత్రికా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్, హ్యూమన్ రైట్స్ వేదిక, దళిత బహుజన మహిళా శక్తి, బహుజన సమాజ్ పార్టీ తదితర సంఘాల నాయకులు ఎస్ఐ, ఎంఆర్ఓలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఇన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది. కనుక చెట్టు పట్ట పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళ మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం. మీకు వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మేము త్వరలో కలెక్టర్ గారిని కలవబోతున్నాం. అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి, మీరు శాసనసభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడిచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం. కనుక ఈరోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా అడ్డు పెడుతున్న కల్లూరు వారి కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలి. లోకల్ కుల పెద్దలు, కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మిమ్మల్ని అడ్డు